వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే అబ్బా అనుకుంటారు. సో ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనగానే వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో మోసపోతుంది. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్ర మగవ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే ఈ వీడియో అనేది చేస్తున్నా అండి. నాకు తెలిసిన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీరు చేసుకునే నాకు తెలిసిన ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అందులో మీకు నచ్చింది చేసుకోవచ్చు, కానీ ఎవ్వరి చేతిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మోసపోకండి. ఎందుకంటే మోసం చేసేటోళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మా పెద్దమ్మ కూతురు అయితే ఇట్లనే మోసపోయింది. అవునండి, ఏంది ఇంట్లో కూర్చొని చేసుకోండి మేమే తీసుకుంటాము అనగానే సరే వెళ్ళిపోవడమే. ఆలోచించాలి వెనక ముందు, అసలు ఏం జరుగుతుందని చూడాలి. ఏం చెప్తే కూడా ఒక్కొక్కసారి వినరు కొందరు. అట్లనే అయితే ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటిది అంటే ఒత్తుల మిషన్ అండి. ఒత్తుల మిషను వాళ్ళు మిషన్స్ అన్ని సేల్ అయ్యే వరకు చక్కగా అమ్ముతారు. మనం చేసిన ఒత్తులు తీసుకుంటారు. వాళ్ళ మిషన్స్ అన్ని సేల్ అయ్యే వరకే వాళ్ళ టార్గెట్. వాళ్ళు ఎన్ని మిషన్స్ సేల్ చేయాలనుకున్నారో అప్పటి వరకు చేసుకున్న వాళ్ళందరికీ తీసుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చి ఒత్తులు ఇచ్చేట వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. ఇక కొనే వాళ్ళు పోతారు కదా, అబ్బాబా మంచిగానే తీసుకుంటారు. సో వాళ్ళని అడుగుతారు, మీరు ఇస్తున్నారా, ప్రతి నెల తెచ్చిస్తురా అంటే ఇస్తున్నాం అని. సరే మంచిగా మేము కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మిషన్ 45,000 పెట్టి ఇట్లనే మా పెద్దమ్మ కూతురు అయితే 45,000 పెట్టి మిషన్ తెచ్చుకుంది. తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఒత్తులు తీసుకొని పోయింది. చేసిన తర్వాత చాలానే 2-3 పెద్ద పెద్ద బ్యాగులు 50 కేజీ ఉంటాయి అన్ని తీసుకున్న తర్వాత లేవు, ఇవి చాలా దొడ్డుగా ఉన్నాయి, సన్నగా రావాలి అని చెప్పి ఒక గంట కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చిరట. తర్వాత మళ్ళీ కాటన్ ఇచ్చిరు, అంటే వాళ్ళే ఇస్తారు. ఇచ్చిరు మళ్ళీ చేసుకొని పోతే ఒక్కసారి అయితే తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ టైంకు 2 మంత్స్కి ఒకేసారి పోదాము, ఏదో ఆటో ఛార్జీలని 2-3 నెలల్లో ఏమో ఇంట్లోనే పెట్టుకొని ఒక 10 బ్యాగులు తయారు చేసుకొని పోయేసరికి ఆడు మొత్తం ఎత్తేసిండ్రు ఆఫీసే. అట్లా ఉంటది అన్నట్టు. వాళ్ళ మిషన్స్ అన్ని సేల్ అయ్యే వరకు మన అయితే తీసుకుంటారు, తర్వాత మటుకు తీసుకోరు. ఆ 45,000 బొక్క అన్నట్టు మోసపోతారు. అందుకనే ఎవరైనా ఈ ఒత్తుల మిషన్ అంటే వెనక ముందు ఆలోచించండి. సో ఎంతమంది మోసం చేస్తున్నారు ఈ ఒత్తుల మిషన్ అంటే తెలియదండి. కొందరైతే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మా పెద్దమ్మ కూతురైతే మోసపోయింది. అందుకనే చెప్తున్నా, అట్లాంటి మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం మిషన్ అంటే బాగా ఆలోచించండి. ఇది ఒకటే కాదు, ఇంకొకటి ఇదే కాదండి. ఇంకొకటి మా బంధువులు 15,000 కడితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామంటే వెళ్ళిండ్రు. వాళ్ళేం తెచ్చుకున్నారు తెలుసా? మిషన్ అండి, అంటే ప్యాక్ చేసే మిషన్, కవర్స్, స్క్రబ్బర్లు అవి ఇచ్చి 15,000 అయితే మీకు మాలిస్తున్నందుకు మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం అనేసి ఇచ్చిర్రు. ఒకే ఒక్కసారి మనం ప్యాక్ చేసి తీసుకుంటాం, తర్వాత తీసుకోవాలి. 15,000 పోయినాయా? అందుకనే ఇట్లాంటివి చేయడానికి ముందు వెనక ముందు బాగా ఆలోచించండి. ఆలోచించకుండా చేస్తే మోసపోతారు మీరే. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎట్లాంటి అంటే మనం ఇంట్లో మనం చేసేటి జెన్యున్ గా ఉండాలి. డబ్బులు అడిగినప్పుడు అంటే పోయినట్టే. ఇప్పుడు నేను మొన్న మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టిందా, ఫోల్డ్ చేసేవి పేపర్ బ్యాగ్స్, అది జెన్యున్ అండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ మా వీధులు చాలా మంది చేస్తారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చక్కగా చేస్తారు, తీసుకుపోతారు. కానీ అది అందరికి అందాలంటే అందదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు సరౌండింగ్స్ వేయగలరో అంతవరకు వేస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ వేయాలి, ఎక్కడెక్కడ నుండి అంటే వేయలేరు. సో చాలా మంది వచ్చి నాకు మెసేజ్ పెడుతున్నారు. సో అందుకనే మీరు వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇచ్చిన కాబట్టి వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎక్కడి వరకు ఇవ్వగలరు అనేది నాకు కూడా తెలియదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఎవరు మోసపోవద్దని వీడియో చేస్తున్నాను. ఓకే, మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుంటాను. అందరూ బాయ్.